దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 చాలా మంది భక్తులు దేవుని ఎదుట ఏ విధంగా నడిచారు, చాలా మంది భక్తులు దేవుని ఎదుట ఏ విధంగా జీవించారు అనేటువంటి అంశం తీసుకొని ఏలియా గురించి దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడినప్పుడు నేను రాసుకోవడం జరిగింది. ఆ విషయాలు మేము ముందు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఏలియా దేవుని ఎదుట ఏ విధంగా నడిచాడు, ఏలియా దేవుని ఎదుట ఏ విధంగా నడిచాడు అనేది మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ఎదుట ఏలియా ఏ విధంగా నడిచాడంటే ఆయన జీవితం విశ్వాసం ఒకటి, ధైర్యం ఒకటి, విధేయత ఒకటి, ప్రార్థనతో నిండిన జీవితమే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసము చెప్పండి, విశ్వాసము, ధైర్యము, విధేయత, ప్రార్థనతో కూడినటువంటి జీవితం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 4 విషయాలు కూడా ఏలియాలో సమృద్ధిగా ఉన్నాయి. ఈ 4 విషయాలు కూడా ఏలియాలో సమృద్ధిగా ఉన్నాయి. జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిది పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి ఎవరంటే ఏలియా. ఎవరి సన్నిధిలో జీవించాడు? దేవుని సన్నిధిలో. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము మనం చదువుకుందాము, ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నదికి వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలవబడుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచెను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట మనం రాసుకున్నామంటే ఏలియా దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి. చెప్పండి, ఏలియా దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి. నేను చెప్పినట్టు చెప్పండి. ఏలియా దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి. కాబట్టి ఆయన వర్షము ఆగుగాక అంటే ఆగింది, మంచు పడకుండా గాక అంటే పడలేదు. ఇక్కడ 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం చదువుకున్నాం. ఏలియా అహాబు నదికి వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏమని ప్రకటించాడు? మంచైనను వర్షమైనను పడదని. ఇప్పుడు మొట్టమొదటి ఈ ఏలి ఏడున్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏలి అని చెప్పుకున్నాం. ఈ ఏలి ఎవరి సన్నిధిలో ఉండి వాక్కును పలుకుతున్నాడయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన వాక్కును విడుదల చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి సన్నిధిలో ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉండి ఈ వాక్కుని విడుదల చేస్తూ ఉన్నాడు. అంటే జాగ్రత్త వినాలి. మనం దేవుని సన్నిధిలో పెరిగితే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సన్నిధిలో జీవిస్తే, దేవుని సన్నిధిలో మనం బ్రతికితే మన జీవితము కూడా ఏలియా వలె మన జీవితాలు కూడా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా అతను ఎక్కువ భావించేవాడు. నేను దేవుని సన్నిధిలో ఉండేవాడిని. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని గుర్తుపెట్టుకొని జీవిస్తే మనలో పాపం ఉండదండి. ఏముండదు? పాపం ఉండదు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, అది పరిశుద్ధమైనటువంటి స్థలము, అది మంచి స్థలము, అది మేలుకరమైన స్థలము, అది జై జీవితాన్ని ఇచ్చిన స్థలము. ఆ స్థలానికి వెళ్తే నేను నా కుటుంబము బాగుంటుంది అని ఆశతో ఎవరైతే వస్తారో వారు ఎల్లప్పుడూ జయము పొందుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జై జీవితం అని
పొందుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఏలియా. ఇంకా చాలా మంది పొందుకున్నారు, కానీ మనం ఏలియా కొరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడినా నీకు తెలీదా? ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? అహబు రాజుతో చెప్తున్నాడు. అహబో, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో తెలుసా? ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడు ఈ సంవత్సరము మంచేను వర్షమైనను ఉండదు. మరలా ఏలియా ప్రార్థించే వరకు భూమి మీద వర్షం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి ఒక కృపని పొందుకోగలిగాడు. మనం దేవుని సన్నిధికి రావడానికి చాలా ఇబ్బందులు పడతా ఉంటాం. ఈనాడు నెట్టలు వచ్చేసాయి, సెల్లలు వచ్చేసాయి, వైఫైలు వచ్చేసాయి, చాలా వచ్చి టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనిషిని ఇంటికాడే కూర్చోబెడతా ఉంది. మందిరానిలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లే. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటున్నాడు, నేను మందిరానికి వెళ్ళక్కర్లా, మా ఇంటికాడ ప్రార్థన చేసుకున్నా చాలు. ఎక్కడ చూసినా సేవకులు కమర్షియల్ గా తయారైపోయారు, ఎక్కడ చూసినా మందిరాలు కమర్షియల్ గా తయారైపోయాయి. కాకపోతే నేను ఏడికి వెళ్ళను, దేవుని సన్నిధిని ఇంటికాడ అనుభవిస్తాను అంటున్నాడు. నేను అంటాను, వాళ్ళు తెలుసో తెలియకో తెలియదు కానీ మూర్ఖులే. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో పెరిగే వారి జీవితాలు ఒక విధంగా ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉండే వారి జీవితాలు ఒక అద్భుతకరమైనటువంటి జయ జీవితాలు పొందుకోగలుగుతారు. ఎందుకంటే మనం దేవుని మందిరంలో ఉండేటువంటి వారు ఎంతో మంది భక్తులను మనం చూసాం. చాలా మంది భక్తులను చూసాం. దేవుని సన్నిధిలో పెరిగే వారు చాలా మంది భక్తులు మనం గమనించినాం. అయితే సమయలో దేవుని మందిరంలో పెరిగాడా లేదా? ఎంత గొప్ప పెద్ద ప్రవక్త అయ్యాడండి, దేవుని మందిరంలో పెరిగాడు ఆయన. అలాగే ఏలియా కూడా దేవుని మందిరంలో నిలవబడ్డాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. తన జీవితంలో దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ప్రకటిస్తున్నానంటే, ఏలియా నిలబడినట్టుగా నీవు నేను నిలబడాలి. ఎక్కడ నిలబడాలయ్యా అంటే దేవుని మందిరంలో మాత్రమే. అందుకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనేటువంటి వాక్యము. హల్లెలూయా. మందిరంలో ఏంటంటే సర్వ సమృద్ధి ఉంటారు. మందిరంలో ఏముంటదంటే సర్వ సంపద గనులు ఉంటాయి. మనకు తెలియకుండానే ఆశీర్వాదాలు పొందుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే మందిరంలో రావడం ఎందుకు, సెల్లో వింటే సరిపోద్దిగా, మందిరంలో రావడం ఎందుకు, టీవీలో వింటే సరిపోద్దిగా అనుకుంటారు. టీవీలో విన్నంత మాత్రానే నీ బ్రతుకు మారదు. నీ ప్రయాస ప్రభు దగ్గరికి రాలేనంత మాత్రాన నీ బ్రతుకు నెమ్మది ఉండదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే, నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే అప్పుడు నీ జీవితం బాగుంటుంది తప్ప నేను ప్రభువుని నమ్ముకున్నానంటే సరిపోదు. ఈ మాట దేనితో పోలిస్తామంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను అంటే నీ సెల్లో వాక్యం వింటున్నానులే అనే మాటతో సమానంగా ఉంది. నేను ప్రభు దగ్గరికి వస్తున్నానంటే నువ్వు మందిరానికి వచ్చే విధానంతో సమానంగా ఉంది. నమ్ముకోవడానికి రావడానికి ఎంత డిఫరెన్స్ ఉందండి, అవునా కాదా? వినాలి. మీరు వినట్లేదని నేను అనుకుంటున్నాను. వినాలి జాగ్రత్త. ఏమ్మా నిర్మల బాగున్నావా అంటే, యేసుప్రభు తెలుసుకున్నాంటే, యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, మా ఆయన మందిరాన్ని పంపించడండి. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఆయన మందిరాన్ని పంపించడండి. ఇష్టం ఉంటే సరిపోదు, మందిరానికి వస్తేనే నీ జీవితం బాగుంటుంది. హల్లెలూయా. యేసుప్రభు అంటే ఇష్టం ఉండొచ్చు, చాలా మందికి ఇష్టం. ఇప్పుడు అన్నిటికి కూడా చాలా మందికి ఇష్టం వెళ్ళాలని, కానీ అది రాలేదు బయటికి. కానీ ఆ విడుదల నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు మందిరంలో రావడానికి నీకేం పట్టింది? నువ్వు మందిరంలో ఉండడానికి నీకేం పట్టింది? నువ్వు మందిరంలో జీవించడానికి నీకేం పట్టుకుంది? మందిరంలో చిన్న పని చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే మందిరానికి రాకుండా, రే నాన్న ఎండగాసేస్తుంది బాగా, నువ్వు ఎండలో ఎండిపోతావు, తొండలో మాడిపోతావు కాబట్టి నువ్వు ఇంటికాడ ఉండి నేను ప్రార్థనకి వెళ్ళి వస్తానంట తండ్రి. ఈ సమయంలో ఒక ఆలగాని దేవుడు రాకుండా వచ్చి నరకానికి పోయి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు. ఈ సమయంలో కానీ ప్రభు వస్తే ఏం చేస్తావు?
జాగ్రత్త వినాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసే పనులు దేవునికి ఇష్టం లేదు. కొన్ని కొన్ని పనులు దేవునికి ఇష్టం లేదు. నీ కుటుంబము నీవు ఈరోజు మా పెద్ద పాప రానని గోల్ చేసి దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నావు, ఆసమాస అనుకుంటున్నావు అని చెప్పి తీసుకొచ్చాం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు అంత ప్రయాసపడి 70-80 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నామంటే నేను యెహోషువ అంటాడు ఏమనంటాడంటే నేను నా కుటుంబమును యెహోవానే సేవించాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మేమందరం కలిసి మీరు ఎవరిని ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి, మీరు ఎవరిని ప్రేమిస్తారో ప్రేమించండి, మీరు ఎవరిని ఆరాధించుకోండి, నేను నా కుటుంబం కలిగి యెహోవాని మాత్రమే స్తుతిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు, నేను ఒక్కనే స్తుతిస్తానని చెప్పలేదు ఆయన. నేను నా కుటుంబం, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము అని పాట ఉందా? నీ కనుపాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము మన ఇంటి వారు ఎక్కడ ఉండాలట? దేవుని సన్నిధి. ఆ? దేవుని సన్నిధి. ఇక్కడ రావడానికి 30 దెబ్బలు పెడతారు. రానా అన్నాడు అనుకో, ఇంటికాడ అయితే ఉండరా, నేను ఇల్లు వచ్చేస్తాను. నువ్వే ఉద్యోగానికి వెళ్తున్నావా ఒకరిదాన్ని వచ్చేయడానికి? నువ్వు వ్యాపారం దిగి వెళ్తున్నావా ఒకరిదాన్ని వచ్చేయడానికి? ఆ నరకలో పోయినా పర్వాలేదా? ఏమి నీ భక్తి నాకు అర్థం కాదు, ఏమి నీ జీవితం నాకు అర్థం కాదు. ఇంకా అలా అంతేనండి, వదిలేయండి. నేను వదిలేస్తా, కానీ దానికి ప్రతిఫలము నీవు తీసుకుంటావు. అప్పుడు అక్కడ మనసు మీద పడతాడు, వదిలేయండి అంటున్నప్పుడు నేను ఏమంటా చెప్పాలమ్మా ఆన్సర్. అటు మనసు మీద పడతాడు, వదిలేయండి అంటాను. వదిలేయండి బాగుపడతారులేండి, వదిలేయండి అన్నాను అనుకో, వదిలేస్తారా? చర్చికే రావడం అని అంటారు, మందులో అడిగి పెట్టరు. కానీ సింపుల్గా ఏమంటా, మందులోనే తీసిరామంటే వదిలేయండి ఆడంతే. నా మాట మీకు అర్థమవుతుందా? వినాలి జాగ్రత్తగా. అమ్మా తల్లిలు మీకే వదిలేయండి. ఈ వారంలో అడిగిన వచ్చే వారం వస్తాయి. ఒకవేళ మంచం మీద పడిన తర్వాత ఏకే ఇచ్చిలో జాయిన్ చేశారు, వదిలేయండి. ఎందుకు ఆడితో నీకే పని, వదిలేయండి. అందుకే నేను కొన్నిసార్లు మీకు కోపం వచ్చినట్టుగా మాట్లాడతాను. చూడండి, పుట్టినరోజు వచ్చిందండి, వద్దు బట్టలు తీయొద్దంట. ఎందుకు అనుకున్నాను? నీ మాట వినలేదు వాడు. నీ మాట వినప్పుడు నువ్వు కూడా అలాగే ఉండాలి. అంటే అంత కఠినపరచుకోమని కాదు, కొన్నిసార్లు దేవుడు మనకు బుద్ధి చెప్పులాగా పిల్లలకు మనం బుద్ధి చెప్పుకోవాలి. నా మాట వినరా, నా మాట వింటే నీకేం కావాలి అది కొంటాను, నా మాట వినుకొని నీ ఇష్టానుసారం జీవిస్తే ఎలా కుదురుతుంది అని ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే అదే సమయంలో చెప్పగలుగుతావు. దేవుని స్తోత్రం చెప్తూ హల్లెలూయా. నీకు సమయం దొరికినప్పుడు నువ్వు చెప్పాలి. అప్పుడు వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఎందుకో అది పుట్టినరోజు వస్తుంది, కేక్ కొనాలి, బట్టలు కొనాలి, మరి అన్నీ కొనాలి. అవునా కదా? అవును. నేను అందుకే కొన్నిసార్లు చెప్తా ఉంటాను, వదిలే మంది మనం ఏం చేస్తాం, మియ్యాలకు నువ్వు ఊగులాడుతూ ఉంటాం. ఊగులాడు ఎన్నాళ్ళు ఊగులాడుతూ ప్రభు చదువుతున్నాడు. ఆ తర్వాత నీ బుద్ధి నువ్వు తెచ్చుకున్నంత వరకు ఊగులాడుతావు. తర్వాత అంటావు నువ్వు చెప్పిందే కరెక్ట్. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పిందే కరెక్ట్. ఊగులాడు ఎన్నాళ్ళు ఊగులాడు చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. దేవుడు ఉన్నాడని నమ్మేవారు వింటున్నారు నా మాట. ఈరోజు దేవుడు ఎందుకు మాటలు చెప్తున్నా నాకు తెలియదు, కానీ దేవుడు ఏ మాట్లాడతాడు జాగ్రత్తగా. ఇశ్రాయేలు ప్రజలు కడుపు నిండా తినేవారు, ఎక్కడున్నాడా దేవుడు అనేవారు. మోసే ఎక్కడున్నారయ్యా నువ్వు మాకు కనబడకుండా పోయినావు. అవన్నీ సమకూర్చి మోసే ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఏడన్నావయ్యా నువ్వు మమ్మల్ని ఎర్రని చంపడానికి తీసుకొచ్చినావు. అలాగే మనం కూడా మందిరానికి వస్తున్న సుఖం ఏమవుతుంది? ఏది వింటున్నావు గ్రహించట్లే, ఆలోచించట్లే, వివేకం లేదు, తెలివితేటలు లేవు. ఏం సంపాదించుకుంటున్నావు, ఏం పోగు పెట్టుకుంటున్నావు? మందిరానికి వినుట వలన విశ్వాసం కలుగునని వాక్యం చెప్తా ఉంది. అది దేని వలన కలుగునట? యెహోవా మాట వలన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను.
వినుట వలన విశ్వాసం కలుగును. దేని వల్ల కలుగుతుంది? వినుట దేవుని మాట వలన మాత్రమే, అన్ని వినడం వల్ల కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? వదిలేయండి, ఏమ్మా ప్రార్థన రాలేదు నీ అబ్బాయి అంతే, ఇంకేంటి ఏమ్మా నువ్వు ప్రార్థన రాలేదంటే మా అబ్బాయి మంచం మీద పడ్డానండి. వదిలే, వదిలితే నీకు తెలిసి వస్తుంది. వదిలేస్తావా? ఈ రోజు అన్న మాట ఆ రోజు అనలేవు, అనగలుగుతావా? ఏమి ఎందుకు అనలేవు అంటే దేవుడి కంటే నీకు ఆడ ఎక్కువైపోయాడు, దేవుడి కంటే ఆయన ఎక్కువైపోయాడు, దేవుడి కంట నీకు ఆలే ఎక్కువైపోయినప్పుడు మరి దేవుడైతే నీకు చెప్పాలి. ఇది ఆలోచించి ఒకసారి. నేను సృష్టించింది ఆయన, నేను బ్రతికించింది ఆయన. కరోనాలో నీకంట బాబులు చచ్చిపోయారు, నీకంట గొప్ప గొప్పలు చచ్చిపోయారు. మరి నిన్ను ఎందుకు ఉంచాడు? తెలుసుకుంటావా? తెలుసుకుంటావు, 10 మందికి చెబుతావని. నువ్వే నిలబడకపోతే దేవుని సన్నిధిలో, నువ్వే ఉండకపోతే దేవుని సన్నిధిలో, నీవు నీ కుటుంబం ఉండకపోతే దేవుని సన్నిధిలో అప్పటికి చెప్తావు సమాధానం. లేవు. ఏమని చెప్తావు సమాధానం? మనుషులు అనుకున్నావా? అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఏదోలాగా వినిపించుకొని పోతారన్నాడు. ఆయన సర్వజ్ఞాని, గొప్ప దేవుడైనా చూస్తున్నాడు. మర్చిపో. యెహోషువ అంటాడు, నేను నా కుటుంబమును యెహోవానే సేవించు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోండి, ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రమే యెహోవాని సేవిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏలియా కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, కానీ గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి 7 అద్భుతాలు చేయగలిగాడు. హల్లెలూయా చెప్పండి. మరి నీవు నేను నిలబడొద్దా? వద్దా మనకి దేవుని సన్నిధి? దేవుని ఆరాధిద్దా? మరి కావాలనేటప్పుడు నీ జ్ఞానం ఏమైంది? నీ తెలివి ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ తలక ఏమైంది? ఎక్కడ పెట్టుకుంటావు తలక? నీ తల ఉందా? బుర్ర ఉందా? ఉందా లేదా? రాను అంటే వదిలేయడం కాదు, ఈడ్చికి రావాలి. ఈడ్చికి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి నాయనా, నేను నీకంటే ఎరగబడ్డానురా, నీకంటా ఎరగబడి జీవించిన నా బ్రతుకు ఏసే మార్చేది కాబట్టి ఈ స్థితిలో ఉన్నా, లేకపోతే ఎప్పుడో కొట్టుకుపోను. సేమ్ నీ బ్రతుకు కూడా అంతే. నువ్వేమన్నా దేవుడి కొడుకు ఏం కాదు, రా దేవుని సన్నిధి అని చెప్పి తీసుకురావాలి. లేదు వాడితో పని లేదు అనుకో, మంచం మీద పడినప్పుడు కూడా అలా వదిలేవు. అప్పుడు ప్రభు అంటాడు, కరెక్ట్, నువ్వు కరెక్ట్ చేసినావు. మంచం మీద పడినప్పుడు వదిలేస్తా? నా కొడుకు ఆటగారు రండి అయ్యా, ప్రార్థన చేసి అండి బాబు, ఈడు అర్జెంటుగా లేచేయాలి, ఎవరినో ఉద్ధరించేయాలి, ఈడు అర్జెంటుగా లేచేసి ఎవరినో ఉద్ధరించేయాలి. ఎగండి బాబు, రండి బాబు. మొన్న ఒక తల్లి ఫోన్ చేసి నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. దేవుని సన్నిధిలో నిలబడితే ఎంత అద్భుతాలు చూస్తాము. సరిగ్గా ఆలోచించారు. పోదీశారు, విడిదిరి ముందిరా అమ్మా, ముందు వేసే మేము ప్రేమిస్తున్నాం. ముందిరా. మన ఒక తల్లి కోయిటా దేశం నుంచి ఫోన్ చేసింది. కోయిటా దేశం నుంచి ఫోన్ చేసి అంటుంది, అమ్మా ఏ ఊరు నుంచి చేస్తాను అన్న. సార్ కోయిటా నుంచి చేస్తున్నాను సార్. చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం అని అడిగిన. ఏంటి ప్రాబ్లం అని అడిగితే, మీరు వింటున్నారా, నిద్రపోతున్నారా? వినండి. కోయిటా నుంచి చేస్తున్నాను సార్. మంచిదమ్మా, ఏం కావాలి నీకంటే, మా అబ్బాయి అండి అని మొదలెట్టింది. చెప్పమ్మా చెప్పాను. నేను ఎక్కడ ఉన్నానంటే బత్తిల్లో ఉన్నాను. బత్తిల్లో ప్రార్థనకి వెళ్ళాం కదా, ఆ రోజు ఎక్కులు పడి ఏడిస్తుంది. నాకు ఒక్కగానొక్క కొడుకండి, ఆ ఒక్క కొడుకు చచ్చిపోతే నేను ఎలా బతకాలండి, నేను ఎలా జీవించాలండి? పార్టీ గారు, నీకెంత ఖర్చు అయినా నేను చూసుకుంటానండి, మీరు వెళ్ళండి బాబు, ప్రార్థన చేయండి బాబు అంటే ఎవడ చెయ్యాలా? ఆడెవడో నాకు తెలియదు.
ఏ ఊరో తెలీదు, అడ్రస్ తెలీదు, అది ఎక్కడో ఉండి మేము. నేను ఎక్కడ ఈ విశాఖపట్నం. నన్ను వెళ్ళమంటది. వెళ్ళమంటే ఏడవకమ్మ, ఏడవకు, ధైర్యంగా ఉండి నేను ప్రార్థన చేస్తానని చెప్పిన. ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తే అమ్మ మీ పరిస్థితి ఏం బాగాలేదు, అక్కడ చాలా గరిబిలు అవుతుందంటే అవునండి మళ్ళీ పెట్టి మొదలెట్టింది. అవునండి బాబు, అవునండి బా అని చెప్పేస్తుంటారు కానీ నా కొడుకు పరిస్థితి ఏంటండి, నా కొడుకు పరిస్థితి ఏంటండి, వాడు పొరలేనోడండి, డబ్బులు కావాలని చచ్చిపోతాను అంటాడండి, డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాను అంటుండండి. ఏమంటా డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాను అంటున్నాడండి. భార్య ఏమొచ్చి అటు తెప్పేస్తుందండి అంటే అప్పుడు నేను చెప్పిన ఎవరెవరు ఉంటారు ఇంట్లో, ఎవరెవరు ఉంటే మా ఆయన అండి, మా అబ్బాయి అండి, మా మనవాళ్ళండి, మా కోళ్ళండి అంతే. మరి మీ కొడుకు ఫుల్గా తాగేసి తిరుగుతాడు కదా అన్న. అవునండి, అవునండి. మరి తాగిపోతాడు కోసం ఎందుకమ్మా అంత అగ్రహాత్యం అంటే ఏం చేస్తాం పాస్టర్ గారు, ఏం చేస్తాం, ఒక్కగానొక్క కొడుకు పాస్టర్ గారు, ఒక్కగానొక్క కొడుకు, వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యా అంటుంది. వెళ్ళి ప్రార్థన చేయండి అంటే నీ మొహం, నేను ఎవడేం చేయాలి ప్రార్థన? అక్కడేమో కోళ్ళలోనో మామ ఒక దగ్గర ఉంటారు, నీ కొడుకు ఒక దగ్గర ఉంటారు. అక్కడికి వెళ్ళాననుకో నాకు విలువ లేకుండా పోతే నేను వెళ్ళమంటే వేయటమ్మా, నువ్వు వస్తే చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నా. నువ్వు వస్తే నువ్వు అక్కడ ఉండి నాకు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పా. చెప్తే అలాగనుకోండి బాబు, ఈ కాళ్ళు అనుకోండి బాబు, చేతులు అనుకోకండి బాబు అంటే నిజం చెప్తున్నాను, చాలా ఘోరంగా ఏడ్చింది. ఏడిస్తే నేను చెప్పిన వాళ్ళిద్దరూ పాపలో ఉన్నారు, నీ కొడుకేమొచ్చి దురాత్మ పట్టేసి వాడి తిరుగుతున్నాడు అంటే మీరు కరెక్టే చెప్పాడు బాబు, అదేనండి నా బాధ, అదేనండి నా వేదన అంది. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు? నేను చెప్తాను, పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళు వదిలిపెట్టేసి, తాగేసి ఇష్టానుసారం తిరిగి నుండి వదిలిపెట్టేసి. అసలు బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్ ఉన్న సత్యం ఏం చెప్తుందో తెలియలేని వాళ్ళకంటే ఇది తెలియదు, తెలిసిన వాళ్ళకి, అజ్ఞానంగా బ్రతికిన వాళ్ళకి పక్కన పెట్టు. అంటే పక్కన పెట్టంటే ప్రేమించొద్దని చెప్పట్లేదు, వాళ్ళు చూడొద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవునికి అవమానమైన కార్యాలు చేసేటప్పుడు నువ్వు చక్కగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డవి, దేవుల్లో ఉన్న బిడ్డవి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డవి. వారి ఎంత అవమానం వారి వల్ల తెలుసా, వారి వల్ల ఎన్ని నిందలు భరిస్తుంటావో తెలుసా, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటావో తెలుసా. ఒక్కొక్కసారి నువ్వు ఏం చేయాలంటే కొన్నిసార్లు నువ్వు పట్టించుకోలేని వదిలిపెట్టి, అప్పుడు వారికి బుద్ధి వచ్చిందనుకో వాళ్ళే తెలుసుకుంటారు. దేవుడు ఒక మనిషికి ఒక మాట చెప్పాడు. అమ్మా యోనాకి ఏం చెప్పాడు? నినేవే పట్టణానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించు, మీ జాగ్రత్త వినాలి. కానీ యోనా ఏం చేశాడు? దేవుడి మాట విన్నాడా? ఏడపోయాడు, తర్షీసుకి పారిపోతున్నాడు. పారిపోవడం కాదు, వాళ్ళు ఎక్కేశాడు. వాళ్ళు ఎక్కినవి కాదు, వాడి కింద నిద్రపోతున్నాడు. నిద్రపోవడం ఒకటే కాదు అని మొత్తం వాళ్ళలో ఉన్న నావికులందరూ ఏం చేశారు? బయటకు తోశారు. ఎంత అపాయం రావడానికి గల కారణం ఏంటంటే దేవుడి మాట వినలే. దేవుడి మాట ఎవడైతే వినడో వాడిని ఎక్కడ అక్కడే అప్పగించారు అంతే. మనం పట్టుకొని ఊగినామనుకోండి, పట్టుకొని ఏలాడినామనుకోండి, ఎంత పనికిమాలి పని చేసినా మా అమ్మ ఎంత మంచిగా చూస్తుందోరా, ఎంత దరిద్రంగా బిహేవ్ చేసినా మా ఆవిడ ఎంత బాగా చూస్తుందోరా, నువ్వు ఎలా లాస్ అయిపోయినా, నీ ఎముకలు అరిగిపోయినట్టు నువ్వు పని చేసినా నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేస్తుందిరా అని మనసులో ముద్ర పడిపోయిన తర్వాత నువ్వు కాదు ఎవరు వచ్చి చెప్పినా వినరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే యోనాన్ని పట్టించుకోకుండా దేవుడు వదిలిపెట్టి పారిపోతే పట్టుకున్నాడా? దేవుడి మాట అనుకుంటే పారిపోయాడు, పట్టుకున్నాడా? యోనాకి బుద్ధి వచ్చింది. 3 రోజులు చేపకారపోలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు కనికరించలేదు. ఇక్కడ మన జాగ్రత్త వినాలి. ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు కనికరించలేదు. నువ్వు వదిలిపెట్టే, మరలా దేవుడి వైపు వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టు, మరలా దేవుడి వైపు తిరిగినంత వరకు వదిలిపెట్టు,
మరలా తన బుద్ధి తను తెచ్చుకున్నంత వరకు వదిలిపెట్టి, మరలా తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించినంత వరకు వదిలిపెట్టి, బుద్ధి వచ్చిన తర్వాత నన్ను క్షమించాలని చూసావా, అప్పుడు మరలా స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలి? నటించకండి. ఎప్పుడు ఒకే ప్రేమ కలిగి ఉండండి, నటనొద్దు. ఒకటే చెప్పండి, నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం మారలేదు కాబట్టి నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. నువ్వు చక్కగా నిలబడితే నేను చక్కగా ఉంటా. నా భార్య అంటుంటది, ఒకటే అంటది, నువ్వు శుభ్రంగా ఉండు, నేను కూడా శుభ్రంగా ఉంటాను. అంటే తను నన్ను ఏలం చేస్తుందని కాదు దానికి అర్థం. తన భర్తను తను ఎలా చూసుకోవాలో, నా భర్త ఒక విధానంలో ఉండాలి, ఒక స్థాయికి వెళ్ళాలని ఒక భార్యగా తనకు ఆశ, ఆలోచన. అలాగే మనం కూడా మన కుటుంబాల్లో మన బిడ్డలు మనం ఏం చేయాలి తెలుసా? వారు ఒక స్థాయిలో ఉండాలంటే నువ్వు పెంచాల్సింది ఎక్కడంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. అందుకే మీకు చెబుతూ ఉంటాను, నా మాట వింటారు మీరు, నా మాట పట్టించుకోరు. ఇది నా మాట అనుకోని మీరు అనుకుంటారు కాదు, ఇది దేవుని మాట. హల్లెలూయా చెప్పండి. దేవుని మాట. ఇప్పటికైనా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి సరి చేసుకో, లేకపోతే అది తర్వాత నీ ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కొరకు మనం చూసుకుంటే, దావీదు జీవితాన్ని కూడా దేవుని మందిరంలో గడిపాడు. ఆయన జీవితం ఎలా ఉందట? పచ్చని ఒలీవ మొక్క వలె ఉందట. మొదటి కీర్తనలో మనం చదివితే ఏటి యోగంలో నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయిందంతయో సఫలమవును. హల్లెలూయా. దావీదు జీవితాన్ని చూస్తే 23వ కీర్తన మనం చూస్తే 23వ కీర్తనలో కూడా ఉంటది, యెహోవా నా కాపరి, నాకు లేమంటే తెలుసా? తెలుసు మీకు? కరువు. ఏమంటే లేమంటే కరువు. నా కాపరిగా ఆయన ఉన్నంత వరకు నాకు కరువు రాదయ్యా. మొదటి 23వ కీర్తనలో పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండింపజేస్తున్నాడు. అంటే మంచి మంచి స్థలాల్లో, సమృద్ధి అయిన స్థలాల్లో నన్ను నడిపిస్తాడు. ఆయన నా కాపరిగా ఉండి నా పాదములు రాయి తగలకుండా నడిపిస్తాడు. ఈయన ఉండి ఎక్కడుండి ఆయన ధ్యానం చేస్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మందిరం కొరకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవాడు. 63వ కీర్తనకు మనం వస్తే 63వ కీర్తనలో కూడా మొట్టమొదటి వచ్చిన రాయబడి ఉంటది. 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుతున్నాను, నీ ప్రభావం నీ మహిమను చూడాలని దేవుని మందిరంలో నేను వెతుకుతున్నానని రాయబడి ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ వెతుకుతున్నాడట? మనం ఎక్కడ వెతుకుతున్నాం? టీవీ ముందు, సెల్ ఫోన్ల ముందు కదా, సెల్ ఫోన్ల ముందు. ఈ కరోనా వచ్చి చాలా మందిని శ్మశానానికి ఈడ్చేసింది. కరోనా వచ్చి చాలా మందిని ఏం చేసింది? భ్రష్టత్వంలో నెట్టేసింది. సెల్ చూడడం అలవాటు చేసింది. ఎక్కడి నుంచి అంటే బాగా కరోనా సీజన్. ఈ కరోనాలో బాగా చాలా మంది ఏం చేశారు? కరోనా సీజన్ లో సెల్ చూడడం మొదలు పెట్టారు. ఎక్కడో పాస్ గారు మాట్లాడతారు, ఇక్కడ శాటిలైట్ ద్వారా, లేకపోతే స్క్రీన్ ద్వారా, లేకపోతే ల్యాప్టాప్ ద్వారా వినడం మొదలెట్టారు. అక్కడ అమెరికాలో ఉన్న మనిషికి కూడా తెలిసిపోదు. మనం ఇప్పుడు లైవ్ ఇచ్చుకుంటున్నాం ప్రతి ఆదివారం. ఆ లైవ్ ఇచ్చింది మన లైవ్ ఎవరు ఓపెన్ చేసినా, ఆడ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, పాకిస్తాన్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే మన లైవ్ ఓపెన్ అయిపోద్ది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈడేమనుకుంటాడు తెలుసా? నేను ఎక్కడ ఉంటే ఏముంది. కొంతమంది ఏంటి తెలుసా? దర్జా. కొంతమంది నేను మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నా హృదయం సరిగా ఉంటే చాలు, నా మనసు సరిగా ఉంటే చాలు, నేను నిలకడగా నిలబడితే చాలు, నేను నిలకడగా జీవిస్తే చాలు, నేను నీతి కలిగి బ్రతికితే చాలు, నీ హృదయమే నాకు ఆలయం అన్నాడు కదా ప్రభు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆలోచన ఉందా? దేవుని మందిరానికి వెళ్ళకపోతే పర్వాలేదు. హల్లెలూయా చెప్పండి. చదువుకున్నాడు ఆఫీస్కి వెళ్ళకుండా ఉద్యోగం డబ్బు వస్తుందండి. ఆఫీస్కి వెళ్ళకుండా, అక్కడ వర్క్ చేయకుండా, ఉద్యోగం వచ్చినోడు వర్క్ చేయకుండా, ఆఫీస్కి వెళ్ళకుండా, నా డబ్బులు నా అకౌంట్ లో పడిపోతాయా? ఎక్కడికి వెళ్ళాలి? ప్రతిరోజు మానక ఆఫీస్కి వెళ్ళాలి. ప్రతిరోజు మానక ఆఫీస్కి వెళ్తే
అక్కడ ఒక తంబు సంతకం ఏదో ఒకటి ఉంటుంది. తంబు కానీ సంతకం కానీ లేదా ఫోటో కానీ స్కాన్లు తీసేస్తుంది వచ్చి. అక్కడ ఇది ఈయన ఫోటో కానీ ఈయన తంబు కానీ ఈయన సంతకం కానీ పడకపోతే పైసలు రావు. వస్తాయా? ఆ? ఆ ఉద్యోగస్తుడు తెలిసి నేను టయానికి వెళ్ళకపోతే ఎక్కడికి ఉద్యోగానికి టయానికి ఇప్పుడు మన నిర్మలాకు 3 గంటలు అయితే ఎప్పుడు ఆపినా ఆగదు. ప్రధానమంత్రి వచ్చిన ఆపినా సరే ఏమి వెళ్ళిపోవాలి, అక్కడ పడిపోవాలి. 3 గంటలకు ఇక్కడ నుంచి నువ్వు కాదు, మీ నాన్న కాదు, చుట్టాలు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధాలు కాదు, ఎవరో ఉండమ్మా ఎదిగా కాసేపు అన్నాడు అనుకో, అవుతుందా? ఏ మరి మందిరానికి ఒక టైం ఉందిగా. ఏది మందిరం దగ్గర టైం ఏది? ఉద్యోగం దగ్గర లేకపోతే పైసలు రావు, పోయింది ఉద్యోగం అంతే. ఇహలోక సంబంధమైన వాటి వరకు మనిషి పరిగెట్టినట్టుగా దైవిక సంబంధమైన వాటి వరకు మనిషి ఎందుకు పరిగెత్తలేదు ఈరోజు? అంటే ఉద్యోగానికి వెళ్ళకపోతే గనక పైసలు రావు, పైసలు లేకపోతే బ్రతకలేం, బ్రతకపోతే ఇంట్లో అందరూ ఉమ్మేస్తారు కదా. ఇవన్నీ కొన్ని సందర్భాలు ఉంటాయి కదా. మరి ఈ మూర్ఖులకి ఎందుకు తెలియదు మందిరానికి వెళ్ళకపోతే మనకు దీవుని రాదని, మందిరానికి వెళ్ళకపోతే మనకు ఆశీర్వాదం రాదని, మందిరానికి వెళ్ళకపోతే మనం శాపించబడతామని, మందిరానికి వెళ్ళకపోతే మన జీవితము హ్యాపీగా ఉండలేదని, మందిరానికి వెళ్ళకపోతే మన జీవితము శ్మశానంగా మారిపోద్దని ఎందుకు తెలియదు వీరికి? తెలిసి మోసపోతున్నారు చాలా మంది. ఎందుకులేండి మందిరానికి ఉద్యోగానికి వెళ్ళడం మాని ఒక 10 రోజులు ఏమవుతుంది చూడు, వ్యాపారం చేయడం మాని ఒక 10 రోజులు, మిహం కొట్టడం మాని ఒక 10 రోజులు, టాపింగ్ వేసిన పనికి వెళ్ళడం మాని 10 రోజులు. ఏమవుతుంది ఇంట్లో? ఏమవుతుంది అంటే ఈరోజు మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే జాబ్ ఫస్ట్. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? పని వాల్యూ లేక నీ వల్ల దేవుడి వాల్యూ పడిపోతుంది, నీ వల్ల దేవునికి విలువ పడిపోతుంది, నీ వల్ల దేవుని విలువ తగ్గిపోతుంది. ఎవరి వల్ల అంటే నీ వల్లే, పక్క నీ వల్లే. ఒక ఉద్యోగస్తుడు మళ్ళా ఉద్యోగం కోసం చెప్తాడు, డైలీగా క్యారేజ్ పట్టుకొని వస్తూ ఉన్నాడు, ఆ ఇంటి పక్కమో ఎదురామో పొరుగామో ఇరుగామో ఎవరో చూసిండ్రు. ఒకరోజు కాదు, డైలీ వచ్చినప్పుడు అలా చూస్తున్నాడు. వినాలి చేత డైలీగా వచ్చినప్పుడు చూస్తున్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడని? ఉద్యోగానికి వెళ్తున్నాడు. బాబు అదే తోవలో వెళ్తున్నావు, నేను కూడా అదే తోవలో వస్తాను, దింపేనా అని చెప్పి ఇంకొకటి చూస్తాడు. సార్ మాకేదైనా చిన్న జాబ్ ఉంటే చూడొచ్చుగా. ఏమంటాడు? మాకేదైనా చిన్న జాబ్ ఉంటే చూడొచ్చుగా అంటాడు. సరే చూసి పెడతానులే బాబు అంటే అదే ఆఫీసులో ఉద్యోగం దొరికింది. మీరు జాగ్రత్త అర్థం చేసుకో. మరలా కొన్ని రోజులు పోయింది, మరలా ఇంకొకటి అడిగింది, ఇంకొకరిని తీసుకెళ్లి జాయిన్ చేసి, మరలా ఇంకొకటి అడిగాడు, మళ్ళీ తీసుకెళ్ళి జాయిన్ చేసి. అవునా? ఈయన వెళ్ళి వస్తూ ఉన్నది వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ చూసి ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఒక్కొక్కరిని జాయిన్ చేస్తారు. ఈయనకి పేరు వస్తుంది, ఆ ఆఫీసులో జాబు దొరుకుతుంది. అవునా? అలాగే నీవు నీ ఫ్యామిలీ కలిసి ఇంటికాడ చక్కగా స్నానాలు చేసి బయలుదేరి మందిరానికి బైబిల్ పట్టుకొని బయలుదేరుతూ ఉంటే ఎవడో కొడుకు బలి వెలుగుతుంది. ఏమని తెలుసా? వీళ్ళు మందిరానికి పోతున్నారు, వీళ్ళు దేవుని సేవకై పోతున్నారు, వీళ్ళు దేవుని సేవకై వీళ్ళ జీవితాలు ఉన్నాయి. ఎవరో ఒకరు మనసు కలిగి అంటారు, అమ్మా నేను వస్తాను, మీతో తీసుకెళ్తారా, నేను వస్తా మీతో తీసుకెళ్తారా అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఒక ఆత్మను రక్షించేవాడు. కొన్ని వేల లక్షల రూపాయల చేతిలో ఉన్న అంత ఆనందం రాదు కానివ్వండి,
ఒక ఆత్మ నిన్ను బట్టి దేవుని మందిరానికి వస్తే అద్భుతమే అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నా, అద్భుతమే అద్భుతం. అప్పుడు అంటారు, ఇప్పుడు మీకు రీసెంట్గా చెప్తాను, మా ఊర్లో మేము 5 కుటుంబాలే దేవుని నమ్ముకున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చందా అడుగుతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళకండి, వాళ్ళ పాస్టర్లు అంటారు. చనిపోయిన భోజనాలకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళదు, మాకు చెప్పరు. దేనికి చెప్తారు? పెళ్ళిళ్ళకి అంట్లకి చెప్తారు, కానీ కొన్ని నోట్లకి మాకు చెప్పరు. ఎందుకు చెప్పరా అంటే మేము వెళ్ళం. వాళ్ళు చెప్పినా కానీ మేము వెళ్ళాం. వాళ్ళ గుర్తేంటి? వాళ్ళు క్రైస్తవ్యులు. హల్లెలూయా. వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నవారు. అలాగే క్రిస్మస్ కి చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు వాళ్ళు ఏదైనా సామాన్లు ఆఫరింగ్ గా ఇచ్చారనుకోండి, క్రిస్మస్ ఒక సంవత్సరం ఇచ్చారు మా ఊళ్ళో. ఎంబడే మా అన్నయ్యకి ఫోన్ చేసి, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వచ్చి మన ముందు, ఊరందరికి ఇవ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇచ్చిండ్రో? క్రైస్తవులు. హల్లెలూయా. క్రైస్తవులు ఎంతమంది చూడండి. వాళ్ళ గుర్తింపు ఏంటి? మన ఊర్లో కూడా క్రైస్తవులు ఉన్నారు, మన ఊర్లో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలి. ఆ రూల్ అండి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా వాళ్ళు ఇస్తారు. సంక్రాంతికి అన్యులందరూ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలుస్తారు, మేము తీసుకుంటాం. అలాగే క్రిస్మస్ కి మమ్మల్ని పిలిచిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. అంటే ఎవరు పండగ వాళ్ళది. వాళ్ళ గుర్తింపు ఏంటో తెలుసా? పండగల గురించి మనం మాట్లాడట్లేదు, కానీ గుర్తింపు ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు. అలాగే నీవు, నీ ఫ్యామిలీ, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త కలిసి బైబిల్ పట్టుకొని వస్తుంటే సమాధానం ఏం చెప్పాలో తెలుసా? వాళ్ళు అనుకోవాలి, నువ్వేం చెప్పక్కర్లే. వాళ్ళు అనుకోవాలి, వీళ్ళు దేవుని మందిరానికి పోతున్నారు. ఆమేన్ చెప్పండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారట? దేవుని మందిరానికి పోతున్నారు. మేము ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకొని వస్తున్నాం. అప్ అండ్ డౌన్ చేస్తున్నాం కదా, వచ్చి వెళ్ళడం చేస్తున్నాం. వీళ్ళు వైజాగ్లోని సేవ చేస్తున్నారా, మనం అక్కడ దాకా వెళ్ళేలా ఉంటే అక్కడ దింపేస్తారు. చాలా మంది మాతో అంటుంటారు, పాస్ గారు ఎక్కడికి వెళ్ళారు. చాలా మంది గుర్తెరు కాదు. మనం ఇక్కడ సేవ పెట్టడం చాలా మంది తక్కువ మందికి తెలుసు. అంత దూరం నుంచి చేస్తారు. కొంతమంది ఏ బుద్ధి లేదు, జ్ఞానం లేదని కొంతమంది అంటారు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఏం చేస్తారని అది తెలియదు. దేవుని పిలుపు ఎక్కడ ఉంది, దేవుని దర్శనం ఎక్కడ ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనట దేవుని మందిరానికి 7 నదులు దాటి అవతలకి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుని మందిరం కోసమే మాట్లాడుతున్నాం. ఒక పాయింట్ మాట్లాడుతుంది, రాత్రి చెప్తాను. ఒక ఆయనట, ఒక పాస్టర్ గారు 7 నదులు దాటుకొని 7 కొండలు దాటుకొని అవతలకి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల వరకు కూడా ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం కూడా కాలు నడకని వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వచ్చేవాడు. హల్లెలూయా చెప్తాను. 7 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల తర్వాత ఈ 7 సంవత్సరాలు కూడా ఎంత ఏడ్చాడో, 7 సంవత్సరాలు కూడా ఎంత బాధపడ్డాడో. అయ్యా ఒక్కరి కొరకు నన్ను అక్కడ పంపిస్తున్నావా? అయ్యా ఒక్కరి కొరకు అంత దూరం నేను వెళ్ళాలా? ఒక్కరి కొరకు అంత దూరం ప్రయాసపడాలా అని ఎంతగా నలిగిపోయి ఉంటాడో తనలో తాను. 7 సంవత్సరాలు ఏ అద్భుతం చూడలేక 7వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయిందంట. ఒకరు ఎలా మార్పు చెందారు తెలుసా? ఈయన ఒక పాస్టర్ గారు, ఎవ్వరూ నమ్ముకోకపోయినా ఈ ఊర్లో ఈయన వస్తున్నాడు, పోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని గుర్తెరిగి ఒక వ్యక్తి వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి ఆ ప్రార్థనా స్థలంలో కూర్చున్నాడు. తనను బట్టి ఇంకొకడు వచ్చారు. ఇలాగా మొత్తం ఊరిని ఏం చేశాడు తెలుసా? మార్చేశాడు. ఆమేన్ చెప్పండి. మార్చేశాడంటే మనిషిని మార్చలేడండి. దేవుడు వారి హృదయాలు మార్చాడు.
హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అంటారు నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోయినావా అంటారు. నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోయినావా అంటే నాయన నీకు తెలియదు, అది మతం కాదురా, ఒక మార్గము, నాశనానికి వెళ్లకుండా ఆపే మార్గము, పాపంలో పడకుండా ఉండే మార్గము, ఆ జీవితంలో కోల్పోని తిరిగి తెచ్చుకునే మార్గము, అన్నిటికంటే గొప్ప మార్గము, పరలోకమైన మార్గం నా కొరకు దాచి ఉంచాడు యేసయ్య. ఆ మార్గంలో నేను వెళ్తున్నాను తప్ప నీ మతాన్ని మార్చలే. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను మతాన్ని మార్చట్లే, మానవత్వాన్ని మార్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఇప్పుడు చెప్పండి, మనం మందిరానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. యోహాను పేతురు 3 గంటలకి లేచి ఎక్కడికి వచ్చారు? మందిరానికి. ఎక్కడికి వచ్చారు? మందిరానికి. ఇంటికాడ చేసుకోవచ్చు కదా ప్రార్థన? చెప్పండి, ఇంటికాడ చేసుకోవచ్చు కదా. సలహా ఇస్తారు, ఉచితమైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ పెరిగా. మా నెలంలో వెనక పగలు అనుక మధ్యాహ్నం అనుక సాయంత్రం అనుక మందిరానికి వెళ్ళిపోవాలి. నీ హృదయం ఎలాగొందో దేవుడి తెలియదు, నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఎలాంటి సలహాలు ఇస్తారు? యోహాను పేతురు వాళ్ళు వచ్చి అంటారు, అక్కడ భిక్ష మెచ్చుకునేవాడు ఒకడు ఉండి, అయ్యా మాకేదైనా దానం చేయి, మాకేదైనా ఇవ్వండి అని అడిగినప్పుడు అప్పుడు యోహాను పేతురు ఏమంటారు తెలుసా? వెండియు బంగారము మా యొద్ద లేదు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నువ్వు లేచి నడువును కదా. ఆమేన్. 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 ఎక్కడ జరిగింది అద్భుతం? ఎక్కడ జరిగింది అద్భుతం? మందిరం దగ్గర. చెప్పాలి. మందిరం దగ్గర. మందిరం దగ్గర. మందిరం మందిరం దగ్గర. మందిరం దగ్గర. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. 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 మందిరం దగ్గర జరిగింది. అక్కడ అంటాడు, వెండియు బంగారము మా యొద్ద లేవు అంటే అర్థం ఏంటి? ఈ లోకములో బంగారం కన్నా, ఇప్పుడు బంగారం అంటే పడి చచ్చిపోతాను. ఎందుకంటే మొన్న ఒక ఆవిడ అంటుంది, అయ్యారు ప్రార్థన చేయండి బాబు, 3.5 తులాల బంగారం పోయింది బాబు, ప్రార్థన చేయండి అంటుంది. ఎన్ని తులాలట? 3.5. ఎప్పుడు పోయిందమ్మంటే ఫిబ్రవరి నెలలో పోయిందన్న. నీకేం మర్చిపోయిందా? ఫిబ్రవరి నెలలో పోతే ఇప్పుడు చెప్తున్నావా? 2 రోజుల కింద చేసింది అది ఫోన్. అంటే ఎవరితో చెప్పుకోవాలి బాధ? అప్పుడు నేను కొన్నప్పుడే 2,30,000 అంత అండి సార్. ఇప్పుడు మరింత పెరిగిపోయింది రేటు. ఈ బంగారం మరింత వెళ్ళిపోతుందని దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు పోయిందండి 3.5 తులాలు పోయిందంటే నేనేం చెప్పుకోవాలండి? మా పిల్లల పెళ్ళి ఎలా చేయాలండి అంటే నేను అన్నాను, సరే అమ్మ ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసిన. అప్పుడు సిమ్టమ్స్ చెప్పిన. ఒక ఆయన వచ్చాడు మీ దగ్గరికి, ఆయన ఇలగలగా ఉంటాడు, ఇలగలగా అని చెప్పాను. అవునండి బాబు మీరు ఎలా చెప్పినారు అంటది అనమాట. మరి ఎలా చెప్పినట్టు ఆ కాకుముక్కు దొండపండులాగా ఉంది మొహం, నా ముందుకు వచ్చి కూర్చున్నాడు, ఆయన గురించి నేను చెప్పిన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది నాకు ప్రత్యక్షం అయిపోతారు ప్రార్థన చేయగానే, ఇలా ఉంటాడని చెప్పాను. ఆయన అడిగేమండి, కానీ కేసు పెట్టుకోమంటాడు. అంటాడట, మరి నీ ఇష్టం అమ్మా, చెప్పడం అయితే చెప్పండి. అసలు ఆయన పేరేటండి అంటున్నారు. చెప్పడం అంటే చెప్తాం కానీ పేరు గోత్రము, ఆయన ఏ కలర్ బట్టలు వేసుకున్నాడో మనం చెప్తామా? దేవుడు బయలుపరిస్తే తప్ప మన సొంత నిర్ణయాలు మనవి కానే కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ యోహాను పేతురు బంగారం గురించి వెండి గురించి మాట్లాడారంటే, ఈ హలోక సంబంధాలు మనం చూస్తే దాని గురించి పడి చచ్చిపోతాడు. పడి ఇప్పుడు ఇలా ఒక మనిషి వెళ్ళింది రోడ్డు మీద, చిన్న బంగారం వేసిన ఒక ఉంగరం కిందన పడింది. కిందన పడితే అది ఎవరిదో తెలియదు. వెనకాలు వస్తున్నాం. వచ్చినప్పుడు ఆ బంగారాన్ని చూసి ఇది నాది అని తీసుకున్నాడు. ఎంబడి ఇంకొకటి వచ్చినాడు, ఎవడురా ఇది నాది అన్నాడు. ఇంకొకటి చూశాడు, ఎవడురా ఇది నాది అన్నాడు. ఇంతమంది దగ్గర ఎవరిది ఇది? ఎవరిదో పడిపోయింది. కానీ ఇంత కొంత దానికోసం ఎన్ని గొడవలు, ఎన్ని అల్లర్లు. ఆడ అర్థం ఏంటంటే
వెండి బంగారంలో మేము సంపాదించుకోలేదయ్యా, అంటే లోకంలో ఉన్నటువంటి ధననిధులు నేను సంపాదించుకోలేదు. అర్థమవుతుందో లేదు? ఇహలోకంలో ఉన్నటువంటి డబ్బును గాని, ధనాన్ని గాని, వెండిని గాని, బంగారాన్ని గాని నేను కూడబెట్టుకోలేదు. నా దగ్గర ఉండేది ఒకటే, యేసుక్రీస్తు. ఆమేన్. ఆమేన్. అది ఉంది నాలో. ఆమేన్. ఆమేన్. ఆయన ఉంటే నాతో, నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. మన యేసయ్య మనతో ఉంటే ధనం నీ సొంతం. ఆమేన్ చెప్పలే? ఆమేన్. ఆ బంగారం మీ సొంతం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు మీ సొంతం. ఆమేన్. ఈ రోజుల్లో మనిషికి కూడా ఈ గుండె కూడా తేడా కొడుచుకుంటుంది. డబ్బు 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 అని కొట్టుకోవడం వల్ల వాడు బిఏ చచ్చిపోతున్నాడు. కొంతమందికి డబ్బే ప్రాణం. కొంతమంది అంటారు డబ్బు లేకపోతే జీవితం లేదు అంటే, నేను అంటాను ఓరు నాయన, డబ్బు లేకపోతే జీవితం లేదు. డబ్బుతో కొన్ని కొనలేవు. ఆమేన్ చెప్పాలి? ఆమేన్. కొన్ని కొనలేవు డబ్బుతో. కొన్ని కొనలేవు, అన్నీ కొనలేవు. కొన్ని ఉన్నాయి, కొన్ని కొనలేని ఉన్నాయి. నీకు ఎంత అవసరమో అంత దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు, ఇవ్వడానికి లేదు. కానీ ఇంకా ఏదో సంపాదించేయాలి, ఏదో పోగు పెట్టేయాలి. కొంతమందికి రూపాయి చేతులు లేకపోతే వాళ్ళకి ఎలాగనిపించేది తెలుసండి? బుర్ర గుంగిసుకొని, బుర్ర గుంగి చేసేసుకొని, గుండెలు పీకేసుకొని, టెన్షన్ పెట్టేసుకొని, తనలో నారాలు బద్దలెట్టేసుకొని, ఎంత టార్చర్ అనిపిస్తారంటే వీళ్ళు. ఎందుకు అంటే ఇదే శాశ్వతం అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, యోహాను పేతురు అంటున్నారు, ఇది శాశ్వతం కాదని మనిషికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఆమె చెప్పండి. నీకు డైరెక్ట్ గా చెప్పిన బాబు ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు? వెండి బంగారం మా యొద్ద అంటే అర్థమేంటి అనుకున్నాం? ఇహలోక సంబంధమైన వాటి మా దగ్గర లేవు. ఇహలోక సంబంధమైన మెటీరియల్స్ మా దగ్గర లేవు. మా దగ్గర ఉండేది ఒకటే, పైన వారి నామం. ఆమె చెప్పండి. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచబడినది క్రీస్తు యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు. చూసారా? అంటే యేసునామం ఉంటే అన్ని నీకు సాధ్యమే. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా అని సాంగ్ ఉంటుంది. అన్ని సాధ్యపడుతుంది. ఏంటంటే ఇది ఏది ఉన్నా లేకపోయినా ఈ నీతో ఉంటే, లోకమంతా ఒకవైపు ఉంటే ఈ నీ వైపు ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మరి ఇప్పటికీ తెలుసుకోకపోతే నీకు ఎవడు చెప్పలేడు. అర్థమవుతుందా? ఇప్పటికీ తెలుసుకోకపోతే నీకు ఎవరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? దేవుని మందిరములో సంపూర్ణ సమృద్ధి ఉంది. హల్లెలూయా చెప్పండి. దేవుని మందిరములో గొప్ప దైవ శక్తి ఉంది. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనం మందిరానికి వెళ్ళాలి. ఏలియా కూడా ఎక్కడి నుంచి ఉన్నాడు? దేవుని సన్నిధిలో. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో తెలుసా? అహబు రాజుతో సవాల్ చేస్తున్నాడు. నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నా అనుకున్నా? నువ్వనుకున్నట్టు నీ రాజులు, నీ తాతలు, నీ ముత్తాతల చేతులు అనుకుంటున్నావా? వాళ్ళు సృష్టించిన సృష్టికర్త, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న సృష్టికర్త అయిన యెహోవా చేతిలో నేనున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కూడా ఎవరి చేతిలో ఉండాలి చెప్పండి? దేవుని చేతిలో ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన ఉంటాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా చెప్పండి. ఆయన దేవుని సన్నిధిలో ఉంటాడు. కాబట్టి మనము, మన కుటుంబాలు, మన భర్తలు, మన పిల్లలు, మనం అందరం కూడా ఎక్కడ ఉండాలి? లేకపోతే తప్పదు నీకు నరకం. దేవుని సన్నిధిలో నిలబడకపోతే, ఆయన సన్నిధే లేకపోతే మందిరాలు ఎందుకు? అందరూ సెలవులో చూసుకుంటే. హల్లెలూయా చెప్పండి. మందిరాల్లో మనం ఉండక్కర్లేదు. అవునా? కాబట్టి మనం మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఇక ముందు ఎప్పుడు కూడా మీ పిల్లలు చెప్పండి,
ఒరే నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నువ్వేమైనా నేను అంతేకా అర్థం చేసుకో. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, దేవుని మన పిల్లలకు మనం ఏం చెప్పాలి, దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో ఉండు. దేవుని మందిరంలో ఉంటే దావీదు జీవితం పచ్చని ఒలీవ మొక్కవలైంది. ఏరియా మంచి ప్రవక్త అయ్యాడు, సమూయేలు మంచి ప్రవక్త అయ్యాడు. మందిరంలో ఉండి అన్న ప్రార్థన చేసి బిడ్డలు పొందుకున్నాడు. ఇలాగా ఎంతో మంది ఉన్నారు. దానియేలు దేవుని సన్నిధిలో 3 మార్లు ప్రార్థన చేసి సింహాల నోరు మూయబడ్డాడు. ఎంత అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు. దేవుని సన్నిధిలో నిలబడితే అద్భుతాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభా, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడారు. దేవుని సన్నిధిలో నిలబడి ఎంత శ్రేష్టమో మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నువ్వు నిలబడాలని ఆశపడుతూ ఉన్నాం. నేనే కాదు, మా యొక్క కుటుంబాలతో సమేతంగా రావాలన్నాం, కుటుంబాలతో సమేతంగా జీవించాలన్నాం, కుటుంబాలతో సమేతంగా ఉండమన్నాం. ప్రభా, మేము మా కుటుంబాలు ప్రభా నీ నామం పేరట జీవించేవారు, నీ మా నామం పేరట బ్రతికేవారు, నీ నామం పేరట మిమ్మల్ని స్తుతించేవారు. మేము మా యొక్క కుటుంబాలను సహాయం చేయాలి. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో నిలబడాలి, నీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవా నీవు నాతో ఉండి లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనేటువంటి నిబంధనలో నీ కుమార్తెలు నీ కుమారులు ఎదుగుటకు ఫలించుటకు అభివృద్ధి చెందుటకు నీ సహాయం దయచేయమని, నీ మందిరములో ఎంత ఆశీర్వాదం ఉందో అంత ఆశీర్వాదాన్ని ఒక కుమారులకు దయచేసి మహిమనందమని విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశీర్వదించమని నాజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.